లెట్స్ వెల్కమ్ కరీం బాయ్. సో మన అడ్డాకి స్వాగతం సుస్వాగతం. లవ్ విషయానికి వస్తే లవ్ అంటే చాలా అలసిపోయినవారు. నీ కొడుకు మళ్ళా ప్రేమలా మోసపోయిండే. అసలు ఏం సీత గురించి చెప్పండి, ఏం చెప్తావు? సీత గురించి చెప్పాలంటే సీత నా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది. తను కూడా అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు, అట్లా కలిసినాం మేమిద్దరం. మన టీంలో అజ్జు పండుగ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? డైమండ్స్. సో నేను ఇప్పుడు నాకు తనకి ఏమైనా క్లాసెస్ వచ్చినా కూడా ఫస్ట్ కాల్ పోతుంది ఫ్రెండ్స్కే పోతుంది. ఫ్రెండ్సే వస్తారు. ఛానల్ ఓపెన్ చేసి సాంగ్స్ పాడు, నీకు రైటింగ్ రైటర్ కూడా రైటర్ చాలా సాంగ్స్. సాంగ్స్ ఎందుకు మధ్యలో ఆపేసినావు సడన్ గా? ఫైనాన్షియల్. పండుగని భారత్లో సాంగ్ తీసినావు కదా, ఎన్ని లక్షలు సంపాదించిన? పండు నా టీం అందరం, నువ్వు ఉన్నావు, మనం అందరం కలిసి చేసినాం కాబట్టే ఆ సాంగ్ అంత దాకా పోయింది. ఆ బలం అంతా నేను ఒక్కరిని చేస్తే పోదు అది. సో మీ అందరు మనం అందరు సపోర్ట్ చేసుకుంటేనే పోతుంది. ఇమ్రాన్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇమ్రాన్ అన్న అంటే మా స్ట్రెంత్ అన్న, బ్యాక్ బోన్. ఒకడు ఎవరో ఒక స్టెప్తో మనం ఎదిగినామంటగా, ఆ పేరు అసలు నీకు ఎవరైనా ముందలు తెప్పించి నడిపించింది? కింద ఏర్లు లేనిది చెట్టు పాకదు. నీ ఏరు ఇమ్రాన్ అన్న, చెట్టు నువ్వా? ఇమ్రాన్. సో ఎండ ఆరెంజ్ ఉన్నప్పుడు, చెట్టు గ్రీన్ ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు లేకపోతే మనుషులు లేనప్పుడు ఈ హిందూ ముస్లిం కొట్లాడాలి ఎందుకు? 9 నెలలు అమ్మ కడుపులో మోసి నేను ఇంత పెద్ద చేసేది, కానీ నువ్వు ఒక అమ్మాయి గురించి చచ్చిపోతా అంటున్నావు. గుర్తుపెట్టుకో బ్రో, అమ్మ బాధపడుతుంది, నిన్ను వదులుకున్న అమ్మాయి కాదు. సూపర్ సూపర్. సో మా ఇద్దరు బాండింగ్ 4-5 years బాండింగ్. సో ఈ రోజు వరకు ఆయన ఒక మాటలో కూడా క్లాషెస్ రాలేదు, అట్లనే ఉంది మన బాండింగ్. రెండు లవర్స్ బెస్ట్ ఫ్రెండ్సా? ఇప్పుడు అన్ని లవర్సా బెస్ట్ ఫ్రెండ్సా? లవర్స్.